మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ షియాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కూడా మనకి ఇప్పుడు ఈ 6 తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో ఆ గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం డాక్టర్ షియాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? దీనికి ముఖ్యంగా ఏంటంటే, మనకు ఈ వీడియోలో ఇంత ఆకర్షణ రావడానికి, లేకపోతే అందరూ వినడానికి కారణం ఏంటంటే మా గురువులు. వాళ్ళందరికీ మనం అందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నేర్పిన విద్యలు కానీ, వాళ్ళ స్పష్టత కానీ, ముఖ్యంగా తెలుగులో. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో వీడియోలు చేయగలను, హిందీలో చేయగలను, 2-3 లాంగ్వేజ్లో చేయగలను. కానీ మన తెలుగులో ఉన్నటువంటి సౌలభ్యము, సౌకర్యము మనకు వేరే లాంగ్వేజ్లో ఉండదు. అంటే పదాలని ఎత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన తెలుగు ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే, మనకు 56 అక్షరాలు ఉన్నాయి. వేరే ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా అని 52 కానీ, లేకపోతే ఇంకా తక్కువ కానీ, లేదంటే 22 కానీ ఇలాగే ఉన్నాయి. ఈ 56 అక్షరాలు ఏదైతుందో దీంట్లో మనకు అన్ని సౌలభ్యాలు వస్తాయి మనకి. కాబట్టి మన తెలుగు మించింది ఇంకోటి లేదు ప్రపంచంలో. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ వాడైనా సరే దేశ భాషలందరూ తెలుగు లేస్తా అన్నాడు. కాబట్టి తెలుగులో చక్కని భావుకత ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ మనిషి దాని ఒకవేళ కనుక ఆ భావుకత్వాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ మీడియా, ఈ సమాజాన్ని బట్టి మాత్రం మనకు కొద్ది ఇబ్బందే, కానీ మనం అప్పుడు చదువుకున్నాం కాబట్టి. నా అదృష్టం బాగుంటే మీరు నా షోలో ఉన్నారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. కాబట్టి అప్పట్లో నేర్పిన ఇప్పుడున్న మీడియాలో మీలాంటి వాళ్ళు పైగా నా ముందు ఉంటే నా అదృష్టం. అప్పటి వాళ్ళు నేర్పినటువంటి విద్య, ఆ యొక్క జ్ఞానం ఏదైతుందో, గురువుల ద్వారా నేర్చుకున్నది కావచ్చు, లేదంటే స్కూల్లో నేర్చుకున్నది కావచ్చు, ఆ యొక్క స్పష్టత అనేది తెలుగుని మనం ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత వినాలనిపిస్తుంది. అంతే తప్ప ఇంకా కొత్తగా ఏం లేదు. దానికి తోడు సబ్జెక్టు కొత్తగా ఉంది కాబట్టి ఇంకా వినాలనిపిస్తుంది. ఈరోజు మన వీడియోలో మనం కొద్దిగా మనం పురాణాలు, ఇతిహాసాలు ఏవైతున్నాయో వాటన్నిటిని మనం అనుసంధానం చేస్తూ సబ్జెక్ట్ చెప్పుకుందామని అనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్గా. ఒకసారి ఏమైందంటే, దుర్వాస మహర్షి అలా అడవిలో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఒక మంచి సువాసన వస్తుంది. అలా గ్రాణిస్తూ అడవిలో వెళ్తుంటే ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వెళ్తున్నాడు. ఎదురుగుండా ఊర్వశి కనిపించింది దీనికి. ఆమె చేతిలో ఒక మాల ఉంది. ఆ మాల నుంచి ఆ సువాసన వస్తుంది. ఈ దుర్వాస మహర్షిని చూడగానే నమస్కారం చేసింది. పెద్ద ఆయన కాబట్టి నమస్కారం చేసింది. ఆయన ఆశీర్వదించి అన్నాడు కదా, ఊర్వశి, ఈ మాల నుంచి సువాసన చాలా బాగా వస్తుంది, కాబట్టి ఆ మాల నాకు ఇవ్వగలవా? ఇవ్వనంటే మళ్ళీ గొడవ. ఎందుకంటే నేను దుర్వాస మహర్షి, కోపం ఎక్కువ ఆయన కాబట్టి అంతకన్నా మహద్భాగ్యం అని ఇచ్చేసి ఆ మాల ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ ఉండలే. ఆయన మాల పట్టుకున్నాడు. ఆ యొక్క వాసనని గ్రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు. మెయిన్ రోడ్ వచ్చి, మెయిన్ రోడ్ రాగానే పెద్ద పెద్ద ఏనుగుల ఘీంకారాలు, అలాగే చప్పుళ్ళు అన్నీ వినిపిస్తున్నాయి. ఏంట్రా అని చెప్పేసి చూస్తుంటే అంత దూరం నుంచి ఐరావతం మీద ఇంద్రుడు వస్తున్నాడు. తెల్లని ఐరావతం మీద ఇంద్రుడు ఊరేగుతూ వస్తున్నాడు. ముందర అన్ని బాజా భజంత్రులు అయ్యాన్ని పెద్ద ప్రొసెషన్ వస్తుంది. చూశాడు, చాలా సంతోషించాడు. ఎందుకంటే మా రాజు ఐరావతం మీద ఎంత హుందాగా వస్తున్నాడు. ఆహా, అది కదా రాజసం అంటే. సంతోషించాడు. ఎందుకంటే వీళ్ళ రాజు కదా, దేవతలు వీళ్ళందరికీ రాజు కదా ఇంద్రుడు. సంతోషించాడు. ఆ ఇంద్రుడు అలా వచ్చాడు. ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకోకుండా ఈయన్ని చూశాడు. దుర్వాస మహర్షిని ఇంద్రుడు చూశాడు. ఎక్కడున్నాడైనా ఐరావతం అనే తెల్లని ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు, ఊరేగుతున్నాడు. ఈయన చూసి అభివాదం చేశాడు. ఋషి కాబట్టి అభివాదం చేశాడు. ఈయన అన్నాడు, ఈ మాల నాకెందుకు సన్యాసిని, ఇది ఆయన మెడలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అభివాదం చేయగానే ఈ మాలని ఇలా విసిరేశాడు పైకి, ఏనుగు పైకి. ఆయన ఉన్నాడు కాబట్టి క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ అందుకోగానే ఇది ఎవరి మెడలో ఉండాలి? ఇది ఇంద్రుడి మెడలో ఉండాలి.
ఏదో క్యాజువల్ క్యాచ్ అందుకున్నాడు ఆయన, కాకపోతే మెడలో వేసుకోలేదు. అటు ఇటు చూస్తూ అందరికీ అభివాదం చేస్తూ ఆ మాళం తీసి ఏనుగు తల మీద పెట్టాడు. ఏనుగు కుంభస్థలం తల మీద పెట్టాడు. తల మీద పెడితే ఆ ఏనుగుకి ఒక అలవాటు ఉంటుంది, తల మీద ఏది ఉంటే తీసి కింద విసిరు కొడతాడు అనమాట. అదేం చేసింది, తల మీద ఏదో పెట్టారు కాబట్టి దాన్ని విసిరు కొట్టాలి కాబట్టి తొండని తీసుకొని అది తీసి విసిరు కొట్టి. ఈ విషయాన్ని దుర్వాస మహర్షి గమనించాడు. అరే రే వీడికి అంత అహంకారమా, నిన్న రాజు కదా అని చెప్పేసి అభినందిస్తున్న నీ మాలనిస్తే మెడలేసుకోకుండా ఏనుగు ద్వారా తీసి నేలకు కొట్టిస్తాడా అని చెప్పేసి ఏమంటే ఒక శాపం పెట్టేశాడు. ఏమని, నీ అష్టైశ్వర్యాలు ఏవైతున్నాయో అవన్నీ సముద్రం పాలవుగాక డామని ఇంద్రుడి కింద పడ్డాడు. ఏనుగు లేదు, పరివారం లేదు, ఏమీ లేదు. అంతా చూశాడు, ఏంటి అసలు నేను ఇంద్రుడు నేను ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ నిల్చున్నాడు. ఏమైందయ్యా అంటే నేను ఇంద్రుడు నేను అన్నాడు. ఇంద్రుడే కదా, సరే గిల్లుకున్నాడు, గిల్లుకున్నాడు, నొప్పేసింది. అరే కరెక్టే కదా ఇంద్రుడే కదా. ఏమైంది అన్నాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు, దుర్వాస మహర్షి కనిపించాడు, ఒక మాల ఇచ్చాడు, అంతకంటే నాకు గుర్తులేదు, ఇక తీసి ఏనుగు తల మీద పెట్టాను, తర్వాత ఏమైంది నాకు గుర్తులేదు అన్నాడు. ఏమంటే బ్రహ్మ దివ్య దృష్టితో చూస్తాడు. చూసిన తర్వాత అన్నాడు కదా, అరే రే 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 ఆయన నీకు శాపం పెట్టాడయ్యా, నీ అష్టైశ్వర్యాలన్నీ పోయి సముద్రం పాలవుగా కానీ శాపం పెట్టాడు. బోరు నేర్చాడు ఆయన. ఇది ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చేస్తుంది ఉన్న పలంగా, వచ్చిన తర్వాత మనకు అహంకారం వస్తుంది. అహంకారాన్ని అంచి మళ్ళీ ఎలా ఇవ్వాలనేది మన పెద్దవాళ్ళు మనకు నేర్పుతారు. దానికోసం ఏమైపోయింది, ఇంద్రుడి యొక్క ఏదైతే సంపత్తు అది అంత ఉందో అంత సముద్రం పాలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నాడు ఆయన. ఏం లేదు, అసురులు ఉన్నారు కదా రాక్షసులు, మీరు దేవతలు రాక్షసులు అందరూ కలిసి సముద్ర మదాన్ని కలిసి చిలికి ఆ సముద్రం నుంచి అన్నీ తీయండి అని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ ఏమైందంటే అసురులు అంటే నెగిటివ్, సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. నెగిటివ్ పాజిటివ్ రెండు ఎప్పుడు కూడా అంతర్మదనం చెందుతాయి మన మనసులో ఎప్పుడు కూడా. నువ్వు పాజిటివ్ చెప్తే నెగిటివ్ అంటే, నెగిటివ్ చెప్తే పాజిటివ్ ఉంటుంది. అంతర్మదనం అంటే నీ లోపలనే నువ్వు మర్దించమన్నాడు ఆయన. ఓకే, నీ శరీరం నీ బాడీ ఏదైతుందో అది ఒక సముద్రం లాగా. అవును, కాబట్టి సముద్రంలో నీ యొక్క అష్టైశ్వర్యాలు పోయినాయి, వాటన్నిటి వెలిగిదీయమన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఎక్కడ పోయినాయి, నీ యొక్క ఆలోచన విధానంలో తేడా వచ్చి అవన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ చిలికి తీయాలంటే ఏం చేయాలి, మళ్ళీ నీ మైండ్ని ఆ నెగిటివ్ని పాజిటివ్ని రెండింటిని మనం మర్దనం చేయాలి. చేసి 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 ఏం చేయాలంటే నీ కాన్షియస్ మైండ్ని సబ్ కాన్షియస్ మైండ్ని ఏకం చేయాలి. ఏకం చేసి ఏం చేయాలి, ఆ నెగిటివ్ మీద పాజిటివ్ని ఆధిపత్యం సాధించాలి. అర్థమవుతుందా? అంతే, అవన్నీ మనకు ఇలా చెప్తే అర్థం కాదు కాబట్టి మనకు కథల రూపంలో పురాణ రూపంలో మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మొట్టమొదట జ్యేష్ఠదేవి వచ్చింది. ఆ సముద్రంలో నుంచి ఫస్ట్ జ్యేష్ఠదేవి వచ్చింది. ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. ఆమెను ఎవరు స్వీకరించలేదు, ఆమె వెళ్ళిపోయింది, పక్కన వెళ్ళిపోయింది. తర్వాత శనిని చేసుకుంది, అది వేరే స్టోరీ. ఆ శనిదేవుని చేసుకుంది. ఎందుకు స్వీకరించే, మనకి ఫస్ట్ కష్టంలో స్టార్టింగ్లో ఏమవుతుందంటే అంత నెగిటివ్ వస్తుంది మనకి. అర్థమైందా? ఫస్ట్ అక్కడ చెప్పబడింది, నువ్వు ఎప్పుడైతే అంతర్మదంతో నీ మనసును చిలుకుతావో ముందు మనం ఏమంటాం, ఇప్పుడు మనం కూడా ఏమంటాం, మెడిటేషన్లో కూర్చోగానే అన్ని ఏదో ఆలోచనలు వస్తున్నాయి గురుగారు అంటారు. అవును, అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఎంత కాదన్నా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. అది జ్యేష్ఠాదేవి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది లక్ష్మి. అంటే ఆ నెగిటివ్ పోతూనే వచ్చేది నీకు పాజిటివ్ కాబట్టి. తర్వాత లక్ష్మి వచ్చింది కానీ ఎవరు స్వీకరించలేదు, నమస్కారం పెట్టారు. ఎందుకు? లక్ష్మి అన్నప్పుడు ఏదైనా మనకు సంపద ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన వాళ్ళు ఎవరు స్వీకరించలేదు, ఒక నమస్కారం పెట్టారు, అమ్మవారు వెళ్ళిపోయింది శ్రీమన్నారాయణ దగ్గరికి. ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షం అంటే మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుంది, ఆయన దాన్ని కూడా స్వీకరించలేదు. ఓకేనా? తర్వాత చింతామణి వచ్చింది, తర్వాత కామధేను వచ్చింది. కామధేను కూడా మీరు ఏదంటే అది ఇస్తుంది. అది మనం ఇంతకుముందు ఎన్నో కథలు చెప్పుకున్నాం మనం పురాణాల్లో. వర్షటమాన్ దగ్గర కామధేను ఉండేది, ఎంతోమంది భోజనం పెట్టింది అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ జ్యేష్ఠదేవి అంటే నెగిటివ్ వెళ్ళిపోయింది, లక్ష్మి వచ్చింది, ఆయన స్వీకరించలేదు. కల్పవృక్షం వచ్చింది, చింతామణి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి, ఆయన స్వీకరించలేదు. వీళ్ళు ఎందుకు స్వీకరించలేదు అంటే, లక్ష్మి వచ్చింది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అది ఎప్పటికి శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే లక్ష్మి చంచలమైందని చెప్తారు. మన ఆధ్యాత్మిక పరంగా లక్ష్మి చంచలమైంది, ఒక దగ్గర ఎప్పుడు స్థిరంగా ఉండదని చెప్తారు. కాబట్టి వచ్చింది, పోయింది. ఓకే. ఆ తర్వాత ఏమొచ్చింది, కామధేను. అది కూడా కోరుకుంటే తప్ప అయ్యేది అది. ఇది అర్థమైందా? అర్థమైంది. ఎంతకని కోరుకుంటావు, ఒకటి కాగానే ఇంకో కోరుకుంటుంది, ఒకటి కాగానే ఇంకో కోరుకుంటుంది, ఇంకోటి. అలాగే కల్పవృక్షం, దానికి ఏదో కూర్చొని ఏది స్మరిస్తే అది ఇచ్చేస్తుంది.
అంటే ఆలోచన అంటే నిరంతరం కోరికలతో ఉండడం తప్ప నీకంటే ఒక పరిపూర్ణత అనేది ఇంకా రాలేదు. కాబట్టి వాటన్నిటిని ఏమీ స్వీకరించలేదు వాళ్ళు. దేనికోసం వెయిట్ చేశారంటే చివరిగా అమృతం కోసం వెయిట్ చేశారు వాళ్ళు. అమృతం అంటే ఏంది? పరిపూర్ణత్వం. ఇప్పుడు ఇవన్నీ అనుభవించాలంటే నువ్వు పరిపూర్ణటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఇవాళ డబ్బు అనుభవించాలి, ఆనందం అనుభవించాలి, సౌకర్యాలను అనుభవించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆ పరిపూర్ణత్వం ఏదైతుందో అమృతం, అది వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఎలా ఉంటాయంటే మనం ఇలా చెప్తే ఇదంతా అర్థం కాదు కాబట్టి మనకు ఒక పురాణంలో ఒక స్టోరీ లాగానో లేకపోతే జరిగిన కొన్ని సంఘటనలు యొక్క యుగాల్లో జరిగినటువంటి సంఘటనలు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఏదో కాదు, ఇదంతా కూడా నీ మనసే. నీ మనసులో జరిగే అలజడి ఏదైతుందో అది అంతర్మదనం. ఆ అంతర్మదనంలో నీకు ఫస్ట్ వచ్చేది ఆ నెగిటివే. ఆ నెగిటివ్ని దూరం చేసిన తర్వాత మళ్ళీ ఒకటి పాజిటివ్. చూడండి, అక్కడ నుంచి అన్ని పాజిటివ్ వచ్చినాయి, మళ్ళీ నెగిటివ్ ఎక్కడ రాలేదు. మధ్యలో ఒకసారి మళ్ళీ మనకి కాలకుట విషయం వచ్చింది. దాన్ని శివుడు స్వీకరించాడు. ఎందుకు? మళ్ళీ మనం ఇప్పుడు నాకు కూడా ఏమంటారంటే, గురువుగారు మీ క్లాస్కి వచ్చాను బాగానే ఉంది, కొన్ని రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ ఏమీ కావట్లేదు, మళ్ళీ అంత నెగిటివ్ వస్తుంది, ఏం చేయాలంటారు. అది కాలకుట విషయం, మధ్యలో వచ్చింది అది. అర్థమైందా? ఆ తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్ మైండ్. అంటే నేను మళ్ళీ క్లాస్కి ఎందుకు రావాలి, మనం ఫీజు ఎందుకు పెట్టలేదంటే, ఎప్పుడైతే క్లాస్కి వస్తామో అప్పుడు ఏమవుతుందంటే రీఛార్జ్ అవుతారు మీరు, అందుకే ఫీజు పెట్టలేదు మనకు. కాబట్టి ఎంత వీలైతే మీరు రీఛార్జ్ చేసుకుంటే ఎప్పటికీ స్టాండ్ బైగా అమృతత్వంతో కూడి ఉంటారు. కాబట్టి శాశ్వతమైన పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది స్టోరీ. ఫ్యాంటాస్టిక్ అండి. క్షీరసాగర మొదలు బ్రాండ్ మార్క్ అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.